ఫ్రెండ్స్ చాలామంది నాకు కామెంట్ చేసి అడుగుతున్నారు. వాట్సాప్‌లో మెసేజ్ కూడా పెట్టి అడుగుతున్నారు. ఏంటంటే, మీరు ఏ స్ట్రాటజీ వాడతారో చెప్పండి. మీరు ఏ ఇండికేటర్ వాడతారో, మీరు ఏ సాఫ్ట్‌వేర్ వాడతారో చెప్పండి. స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు. స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలని ఇంతకుముందు వీడియోలు చేశాను. టెక్నికల్‌గా ఎలా సెలెక్ట్ చేయాలనేది. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా స్టాక్ పెరగాలంటే ఒక్క టెక్నికల్‌గా ఉంటే సరిపోదు. ఆ సెక్టార్ కూడా బాగుండాలి. అంటే మీరు ఏదైతే స్టాక్స్ టెక్నికల్‌గా సెలెక్ట్ చేసుకున్నారో అది ఏ సెక్టార్‌కి సంబంధించిన స్టాకో ఆ సెక్టార్ కూడా బాగుంటేనే అది పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటది. అది మీరు ఇంట్రాడేకి తీసుకున్నా స్వింగ్ ట్రేడింగ్ తీసుకున్నా సరే ఆ సెక్టార్ కూడా బాగుండాలి. ఎప్పుడైనా ముందుగా ఏం చేయాలంటే ముందుగా ఏ సెక్టార్ అయితే బాగుందో చూసుకోవాలి. ముందు సెక్టార్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సెక్టర్ అయితే ప్రజెంట్ బాగుందో చూసుకొని ఆ సెక్టర్‌లో టెక్నికల్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు బాగుంటది. పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటదనమాట. ఇప్పుడు నా స్ట్రాటజీ ఏంటో చెప్తాను చూడండి. నా సింపులే పేరు తేల్చేస్తాను. నా సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే నేనెప్పుడు 7 సెక్టార్స్ పెట్టుకుంటాను నా వాచ్ లిస్ట్‌లోన. సెక్టార్ వైస్‌గా పెట్టుకుంటాననమాట స్టాక్స్. ఎలాగంటే ఇప్పుడు 7 సెక్టార్స్ ఏంటంటే ఫస్ట్ బ్యాంకు, తర్వాత ఐటీ, తర్వాత ఆటో, తర్వాత ఎనర్జీ, తర్వాత ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా. ఈ 7 సెక్టార్ స్టాక్స్ నేను వాచ్ లిస్ట్‌లో లైన్‌గా పెట్టుకుంటాననమాట. సపోజ్ బ్యాంక్ సెక్టార్ ఉందనుకోండి. బ్యాంక్ సెక్టార్ స్టాక్స్ కొన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు బ్యాంక్ సెక్టార్‌లో ఏ స్టాక్స్ ఉంటాయి? ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంక్, స్టేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కలిపి ఇది బ్యాంక్సే కదా. ఈ సెక్టర్ అన్నీ కలిపి ఒక వాచ్ లిస్ట్లో లైన్గా పెట్టుకుంటాను అనమాట. అంటే బ్యాంక్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా ఒక లైన్ వరుసగా పెట్టుకుంటాను. తర్వాత ఏంటి ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్లో ఏంటి ఉంటాయి? ఐటీ సెక్టర్లో టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కలిపి ఐటీ సెక్టర్ సంబంధించినవన్నీ ఒక లైన్లో పెట్టుకుంటాను అనమాట. అలాగా 7 సెక్టర్ స్టాక్స్ అలాగా వరుసగా పెట్టుకుంటాను. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన రియల్ టైంలోనే మనం తెలుసుకోవచ్చు. నేను ప్రతిరోజు మీకు స్టాక్స్ పెడతాను కదా ఇంట్రాడేకి. అలాగే సాయంత్రం చూస్తాను, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చూస్తాను. ఏ సెక్టర్స్ పాజిటివ్గా ఉన్నాయి, ఏ సెక్టర్ నెగిటివ్గా ఉన్నాయో చూస్తున్నాను. పాజిటివ్గా ఉన్న దాంట్లో ఒక 2 సెక్టర్స్ బాగుంటే డైలీ 2 స్టాక్స్ పెడుతున్నాను కదా, అలాగే పెడుతున్నాను. టూ సెక్టర్స్ బాగానే అనుకోండి, అందులో 2 స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఒక్కోసారి ముందు రోజు మనం సెలెక్ట్ చేసుకుంటాం రేపటికి అది సెక్టర్ బాగా మనం దొరికిసిన తర్వాత టెక్నికల్గా చూస్తాం. అది మరుసటి రోజుకి రెడీ చేసి పెట్టుకుంటాం. అదేంటంటే మరుసటి రోజు పనిచేయదు. అదేంటంటే ఒకసారి ఈరోజు పనిచేసే పెరిగిన సెక్టర్ రేపు పెరగదు, వేరే సెక్టర్ అనేది పెరుగుద్ది. అప్పుడు కూడా మీరు స్టాక్స్ సెలెక్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం మీరు ఏ న్యూస్ చూడవసరం లేదు, దేని రిజల్ట్ ఎలాగొందో చూడవసరం లేదు, ఏం అవసరం లేదు. సింపుల్గా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించదు ఏ సెక్టర్స్ ఏ పాజిటివ్గా ఉన్నాయి, ఏ నెగిటివ్గా ఉన్నాయి అర్థమైపోద్ది. మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా పట్టించుకోవచ్చు. అది స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూపిస్తాను. అది అది కూడా మీరు చూసి ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ ట్రేడింగ్ జర్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అది మీరు ఇంట్రాడేకి, స్వింగ్ ట్రేడ్కి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకొస్తుంది సెక్టార్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సెక్టార్ అయితే బాగుందో ఆ సెక్టార్లో అప్పుడు టెక్నికల్గా చూసుకోవాలి. అప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒక టెక్నికల్ సెలెక్ట్ అయింది, సెక్టార్ బాగుంది, తర్వాత టెక్నికల్గా కూడా బాగుంది, కానీ పెరగవు ఒక్కొక్కసారి. దాని కారణం ఏంటంటే నిఫ్టీ కూడా సపోర్ట్ చేయాలి. నిఫ్టీ చూడండి, ఈ 2 మ్యాచ్ అయిన తర్వాత నిఫ్టీ ఏమైనా ఒక 1% డౌన్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా స్టాక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 2% కిందకి వెళ్ళిపోతాయి. అదే 1% ప్లస్లోకి వెళ్ళింది అనుకోండి, స్టాక్స్ అన్నీ కూడా ప్లస్లోకి వెళ్ళిపోతాయి. ఎక్కువగా నిఫ్టీ ఎటు మూవ్ అయితే స్టాక్స్ అన్నీ అటే మూవ్ అవుతుంటాయి. కొన్ని అయితే సైడ్ వేస్లో ఉండిపోతాయి. అదే నిఫ్టీ న్యూట్రల్లో ఉందనుకోండి, ఒక 20-30 పాయింట్ అక్కడ తిరుగుతుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏ సెక్టర్ అయితే బాగుందో ఆ సెక్టర్ స్టాక్స్ మళ్ళీ పెరుగుతుంటాయి. బాగులేని అలాగ ఉంటాయి. కానీ 1% కనుక అలా కిందకి వెళ్ళిపోయినది మాత్రం ఏం పనిచేయవు, అన్నీ పోతాయి కిందకి. ఇంకా అదనమాట. ఒక్క టెక్నికల్సే కాదు, ఈ సెక్టరే కాదు, మొత్తం 3 మ్యాచ్ అవ్వాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సెక్టర్ బాగుందో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టెక్నికల్గా చూసుకోవాలి. తర్వాత నిఫ్టీ కూడా చూసుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా నేను ఎప్పుడు నాది స్క్రీన్ మీద నిఫ్టీ చార్ట్ అనేది ఓపెన్లో ఉంటుంది. ఎప్పుడు నిఫ్టీ పెట్టుకుంటాను సపరేట్గా. ఇది ఇది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందో చూసుకుంటాను. నెగిటివ్ నేను పట్టించుకోను, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా 7 సెక్టర్స్, అందులో ఏదో ఒకటి ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది. మ్యాక్సిమం మరీ చెప్పాను కదా 1% అలా కిందకి వెళ్ళిపోతే చెప్పలేం, కానీ మిగతా టైంలో ఎప్పుడు ఏదో ఒకటి పైకి ఉంటుంది ఆటోమేటిక్గా. ఎప్పుడు నేను గ్రీన్లోనే ఉంటాను అనమాట. ఏది పాజిటివ్గా ఉందో చూసుకుంటాను, దాంట్లో స్టాక్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఒక్కొక్కసారి ముందు రోజు ఇప్పుడు చాలాసార్లు మీకు స్టాక్స్ పెడుతున్నాను, చాలామంది అడుగుతున్నారు కూడా. ముందు రోజు పెట్టినవి మరుసటి రోజు ఒకసారి ప్రతిసారి పనిచేసేవి. మనం ఏం దేవుళ్ళం కాదు రేపు ఏం జరుగుతుందో చెప్పడానికి. మన ముందు రోజు సెక్టర్ బాగుందనేసి టెక్నికల్గా చూసి పెడుతున్నాను, ఒక్కోసారి పనిచేయవు, వేరేది పెరుగుతాయి. మీకు బాగా గమనించండి, పాత వాళ్ళకి తెలుసు. నేను పెట్టింది ఆ రోజు కాకపోతే మరుసటి రోజు కానీ 2 రోజుల తర్వాత కానీ పెరుగుతుంటుంది. దానికి కారణం ఏంటంటే అదే, ముందు రోజు మనం సెలెక్ట్ చేసుకుంటాం, అది మరుసటి రోజు ఆ సెక్టర్ బాగుంది, వేరే సెక్టర్ బాగుంది అనుకోండి, అప్పుడు అవి పెరుగుతాయి. మరుసటి రోజు పెరిగింది మన ముందుగా ఎలా తెలుస్తుంది?
అందుకే మనం వాచ్ లిస్ట్‌లో పెట్టేసుకున్నాం అనుకోండి, అన్నీ లైన్‌గా పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కో సెక్టార్‌కి ఒక్కో సెపరేట్ పెట్టుకున్నాం అనుకోండి లైన్‌గాన, మార్కెట్ ఓపెన్ అయిందని చూస్తే అర్థమైపోద్ది. ముందు రోజే సెలెక్ట్ చేస్తాం. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా చూసుకోవచ్చు. మరి దానికి కొందరు కామెంట్ చేసి, మీరు ప్రీమియం గ్రూప్‌లో అయితే మీకు మంచివి పెడుతున్నారు, ఇలా వీడియోలో మాత్రం ఒక్కోసారి పనిచేసినవి పెడుతున్నారు, ఒక్కోసారి పనిచేయనివి పెడుతున్నారు అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, నేను పెట్టినంత మాత్రాన పెరగవలసినవి పెరగకుండా మానవు. పెరిగేవి ఎలాగో పెరుగుతాయి. మరి దానికి నేను దాచేసుకోను. ఫోన్ సపోర్ట్ కావాలనుకున్నోళ్ళు గ్రూప్‌లో జాయిన్ అవుతారు. లేదంటే చేసుకుంటారు. ఇంకా పని చేస్తే మంచిది కదా! ఎక్కువ మందికి రీచ్ అవుతది కదా! అందుకే నేను దాసుకోను. వీడియోలో చెప్పిందే గ్రూప్‌లో ఇస్తాను. గ్రూప్‌లో ఇచ్చిందే వీడియోలో చెప్తాను. కాపోతే అది మరుసటి రోజు పని చేయలేదనుకోండి, లైవ్ మార్కెట్‌లో మీకు చెప్పాను కదా! ఆ విధంగా స్టాక్ అనేది సెలెక్ట్ చేస్తాననమాట. అప్పటికప్పుడు అంటే మరి వీడియో చేయడానికి అవ్వదు కదా! ఆ సాయంత్రం చేస్తాను కాబట్టి. ఇప్పుడు స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలని చెప్పాను కదా! సింపుల్ స్ట్రాటజీ ఇది. మీకు ఏం అవసరం లేదు. ఆహ్, సెక్టార్స్ అన్నీ సెపరేట్ పెట్టుకుంటారు. ముందు ముందు సెక్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెక్నికల్ చూసుకోవాలి. మరి టెక్నికల్ ఎలా మనకు తెలియదు కదా అనుకుంటారు. అప్పుడే దాని దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మీకు వీడియో చేశాను చూడండి. అడ్వాన్స్డ్ వీడియో. ఇదొకటి చూడండి సరిపోద్ది. స్టాక్ సెలక్షన్ ఇలా చేస్తే ఇక తిరుగుండదు. స్టాక్ సెలక్షన్ లైక్ ప్రో అనేసి పెట్టాను చూడండి. ఇది 56 నిమిషాలు ఉంటుంది. అంటే ఫండమెంటల్స్ గురించి ఏం చెప్పలేదు. ఓన్లీ టెక్నికల్‌గా అంటే బిగ్ ప్లేయర్స్ అని ఎలా ఆళ్ళని మనం ఎలా ఫాలో అవ్వాలి అవన్నీ కూడా నేను చెప్పాననమాట. కొంచెం ఓపికగా విని ఇందులో గనుక మీరు ఫాలో అయినట్లయితే ఈ టెక్నికల్స్ ఇందులో స్టాక్ ఎలా సెలెక్ట్ చేయాలి, అది ఇంట్రాడే కావచ్చు, స్వింగ్ ట్రేడింగ్ కావచ్చు ఎలా సెలెక్ట్ చేయాలని చెప్పాను. అంటే అడ్వాన్స్డ్‌గా అనమాట. అంటే ఇక్కడ మీకు ఇండికేటర్స్ గట్రా ఏమి ఉండవు. ఇది మీరు ఫాలో అయినట్లయితే మీకు లైఫ్ టైం పనిచేస్తుంది ఇది నేర్చుకుంటే. ఇదొకటి. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ ఈ 2 గనుక మీరు ఫాలో అయినట్లయితే మీ ట్రేడింగ్ జర్నీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోద్ది. కానీ కొంచెం హోంవర్క్ అనేది చేయాలి. అంత ఈజీగా కాదు. ఏదో బటన్స్ నొక్కినట్టు బై సెల్ కొట్టేసినంత ఈజీ కాదు. ఇందులో చెప్పాను కదా! స్టాక్ ఎలా సెలెక్ట్ చేయాలో అలా ఎతుక్కోవాలి. ముందు సెక్టర్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు దొరికిద్ది స్టాక్. ఇక్కడ మనకి తెలిసిపోద్ది. మనకి ఏ గ్రీన్‌లో ఉన్నాయి, ఏ రెడ్‌లో ఉన్నాయి తెలిసిపోతాయి. పాజిటివ్‌గా ఏమున్నాయో చూసుకొని అందులోకి వెళ్ళిపోయి నేను చెప్పిన మెథడ్స్ వాడారనుకోండి, మీకు ముందు రోజు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ముందు రోజు సెలెక్ట్ చేసింది ఏదైనా పని చేయలేదనుకోండి, మార్కెట్ అవర్స్‌లోనే మనం ఇలాగ మార్కెట్ ఓపెన్ అయిన రియల్ టైమ్‌లో మనం ఈ విధంగా మన వాచ్ లిస్ట్‌లో చూసుకొని ఏ పాజిటివ్‌గా ఉన్నాయి, ఏ నెగెటివ్‌గా ఉన్నాయో చూసుకొని అప్పుడు మనం డైరెక్ట్ లైవ్‌లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు అది ఆ వీడియో చూసి మీరు కొంచెం హోంవర్క్ చేయగలిగితే మీరు ఓన్‌గా చేసుకోగలరు. నేను డైలీ వీడియో పెడతాను కదా! దాని మీద కూడా మీరు డిపెండ్ అవసరం లేదు. కొంచెం వర్క్ అనేది ఉంటది మరి. అది అంత ఈజీ అయితే ప్రతి ఒక్కరు వచ్చేద్ది. కొంచెం వర్క్ అనేది చేయాలి. చెప్పాను కదా! అంటే తోవ అనేది తెలియాలి కదా మనకి. ఆ తోవ ఎలాగనే చెప్పాను. ఇందులో మీరు స్టాక్ సెలక్షన్‌కి సెక్టార్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాను కదా! ఇలా మనం సెపరేట్ పెట్టుకోవడం వల్ల అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనకి ఏ సెక్టార్ బాగుందో తెలిసిపోద్ది. టెక్నికల్‌గా ఎలా అంటే ఈ వీడియో చూస్తే తెలిసిపోద్ది. ఈ 2 మీరు కరెక్ట్‌గా మీరు ఫాలో అవ్వండి. రిజల్ట్ మీరే చూస్తారు. తర్వాత మీరే ఒప్పుకుంటారు ఇది కరెక్టే అనేసి. ఇది వీడియో ఇంతకు మించి ఇంకేం లేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.